సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. త్రిపంచాశత్ పాఠ తరగతి 53. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణినివరరుచి పతంజలిభ్యో నమః. వెబ్ ఫామ్స్ చూస్తున్నాము. కృదంత పదాలు, తిగంత పదాలైతే ధాతురూప పదాలకు లకారాలు వస్తాయి. ఈ కృదంత పదాల్లో ఈ ప్రత్యయాలు చేరితే వెర్బ్స్కి రకరకములైనటువంటి మార్పులు చెంది అవి చక్కని భాషకి చాలా ఉత్తేజాన్ని, చాలా డెప్త్ని కలిగిస్తున్నాయి. ఇందులో ఎన్నో రకాలు చూసాం. తుమన్ ప్రత్యయము, త్వాత్ ప్రత్యయము, ల్యప్ ప్రత్యయము, ల్యుట్ ప్రత్యయము, త్యవత్ ప్రత్యయము. ఈరోజు త ప్రత్యయం, కేటిఏ త, అందులో తా మిగులుతుంది, కే ఉండదు. సో తా ప్రత్యయం అంటే ఏమిటి తెలుసుకుందాం. ఇది అయిపోతే ఇంకొక 4, 8 ఉన్నాయి. ఇప్పటికి 6 అవుతున్నాయి. త్వా ప్రత్యయ ఇస్ ద పాస్ట్ టెన్స్లో ఉంటుంది. త్వా ప్రత్యయం అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్కి ఇండికేషన్. ఇన్ దిస్ చాప్టర్ we will study the త్వా ప్రత్యయ. The verb form with the suffix is used in passive voice and impersonal voice. Passive voice అంటే ఏమిటి, ఇంపర్సనల్ వాయిస్ అంటే ఏమిటి చూపిస్తా. ఎక్స్ప్రెస్ ద పాస్ట్ టెన్స్. దిస్ ఈజ్ అ సింపులర్ ఆల్టర్నేటివ్ టు లంగ్ రకారంలో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ వర్బ్కు బదులుగా ఇక్కడ దీన్ని ఈ పాస్ట్ టెన్స్ని వాడుకోవచ్చు. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద త్వా ప్రత్యయ. ద స్కూల్ వాజ్ గాన్ బై రామ. ఏ భాషలోనైనా ఇలా ఉంటుందండి? సంస్కృతంలో ఉంటుంది. స్కూలు రామునిచే వెళ్ళబడెను. అలా రాస్తే తెలుగు మాస్టర్ 0 ఇస్తారు. స్కూలు వెళ్ళబడదురా, ఇంట్రాన్సిటివ్ వెర్బురా వెళ్ళడం అనేది. ఇక్కడ అవుతుంది పాసిబుల్. రామేణ విద్యాలయ గతః. గతః, గమ్ అనేటటువంటి దానికి తా ప్రత్యయం చేరితే పుల్లింగ ఏకవచనంలో గతః గతః వస్తుంది. అర్థమైందా? గమ్ ధాతువు తా అనే ప్రత్యయం చేరింది. కే వినబడదు, తా ఉంటుంది, గతః అవుతుంది. గమ్ ప్లస్ తా గతః పుంలింగ ఏకవచనం. రామేణ అంటే ఎందులో ఉందండి? ఏ విభక్తి అండి ఘనశ్యామ్ గారు? తృతీయ విభక్తి అండి. తృతీయ విభక్తి. ఎప్పుడైనా సరే మీరు ప్యాసివ్ వాయిస్ చెప్పాలి అంటే తృతీయ విభక్తితోనే స్టార్ట్. రామేణ, రాముని చేత, రాముని చేత. రామేణ విద్యాలయ ఏ విభక్తిలో ఉందండి? విద్యాలయ అంటే ప్రథమ విభక్తి అండి. ప్రథమ విభక్తి పుంలింగము ఏకవచనంలో ఉంది. గతః, రామేణ విద్యాలయ గతః. రామునిచే విద్యాలయము వెళ్ళబడినది. అది తెలుగు, అలా రాయకూడదు తెలుగులో. రాముడు విద్యాలయమునకు వెళ్ళాను అని రాయాలి. ఇక్కడ రామేణ విద్యాలయ గతః is possible because of this pratyaya. The what pratyaya we are using? Tva, and the sentence has become a passive voice sentence. Active voice, passive voice తెలుసు కదా. యాక్టివ్ వాయిస్లో రామ killed రావణ, రావణ ఈజ్ కిల్డ్ బై రామ. బై అని ఎప్పుడైతే వచ్చిందో బై రామ అంటున్నాం కాబట్టి అది ప్యాసివ్ వాయిస్. రామేణ అన్నమాట. ది ఆన్సర్స్ వర్ రిటర్న్ బై ద స్టూడెంట్స్. ఏమంటున్నాయి? వాట్ ఆర్ రిటర్న్? ది ఆన్సర్స్ ఆర్ రిటర్న్. అంటే రిటర్న్ అనేదానికి లిఖ్ అనేదానికి ప్రత్యయం తేరితే లిఖత. సో ప్లూరల్లోకి రావాలంటే లిఖతాని. ఛాత్రై ఉత్తరాణి లిఖతాని. ఛాత్రై ఎందుకు వచ్చింది? బై. ఛాత్రాహ్ అంటే సింగులర్, అది ప్రథమ విభక్తి. ఛాత్రై అంటే బై స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఛాత్రై అని బహువచనంలో ఉండడం వలన లిఖతాని రాలేదు. ఉత్తరాణి అనేటటువంటి దాని వలన లిఖతాని వచ్చింది. ఉద్యాలయ అనేటువంటి ప్రథమలో ఉంది కాబట్టి, సింగులర్లో ఉంది కాబట్టి గతః అని వచ్చింది. ఉత్తరాణి తరములను, స్టూడెంట్స్. ఓకే. తర్వాత ద గర్ల్ వాజ్ ఆస్క్డ్ బై ద టీచర్. టీచర్ అంటే శిక్షకేనా, మళ్ళీ బై
అంటే తృతీయ విభక్తి. బాలా లేకపోతే బాలిక, పృష్ఠ. బాలిక పృష్ఠ, బాలిక లాగే పృష్ఠ ఉంటుంది. పృచ్ఛ అనే ధాతువుకు త్వ అనే ప్రత్యయం జరిగితే పృచ్ఛ అని వస్తుంది. ఆ పృచ్ఛ అనే ధాతు పృష్ఠ అవుతుంది. తా కలుస్తుంది కదా, ఆ తావే అక్కడ టా అవుతుంది. తా అనేది పృష్ఠ. సో ది గర్ల్ వాజ్ ఆస్క్డ్ బై ద టీచర్, శిక్షకేన బాలా పృష్ఠ. ద ఫ్రూట్ వాజ్ ఈటెన్ బై హిమ్. బై హిమ్, బై హిమ్ అంటే తేనా. తేన, సహ అంటే ప్రథమ విభక్తి, తేన అంటే బై హిమ్. ఫలం అంటే ఫ్రూట్. ఖాదితం, ఎందుకు ఖాద్ అనే ధాతుకు త్వ చేరితే తమ్ అవుతుంది. ఖాదితం, ఖాదితం. ఫలం అనేది సింగులర్లో ఉంది, ఖాదితం కూడా సింగులర్లో ఉంటుంది. బాల అనేది సింగులర్ నెంబరు, స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఏకవచనంలో, అక్కడ కూడా స్త్రీలింగ ఏకవచనం పృష్ఠ. ఫలం ఖాదితం అన్నది, ఫలం అనేది నపుంసకలింగం, మళ్ళీ ఖాదితం అనేది ఏకవచనంలోనే ఫలం లాగానే ఉన్నది. ద టూ బుక్స్ వర్ రెడ్ బై యూ. చూసారా, ద టూ బుక్స్ వర్ రెడ్ బై యూ. పఠ్ అనే ధాతువు తా అనే ప్రత్యయం జరితే పఠ, పఠితే. పట్ ప్లస్ తా, పఠితే నపుంసకలింగము, ద్వివచనం పఠ్. పఠ్ అనే ధాతువునకు పఠితే అనే, పుస్తకే అనేటటువంటిది ఏమిటి, నపుంసకలింగము, ద్వివచనం. పుస్తకే, ద టూ బుక్స్. టూ బుక్స్ అంటే పుస్తకే, మల్టిపుల్గా ఉంటే పుస్తకాని. పుస్తకే పఠితే, పుస్తకే లాగే పఠితే ఉంటుంది. అంటే ద వర్బ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ది ఫామ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. పఠ్ అనే దాని మీద ఏ ఫామ్ క్రియేట్ అవుతుందో, అది ఏ జెండర్లో ఉందో, ఏ నెంబర్లో ఉందో, ఆ నెంబర్లోనే ఆ క్రియాపదము కూడా పఠితే. పుస్తకే పఠితే, పుస్తకే అనేదానికి పఠితే అని. ద బుక్ వాజ్ రెడ్ బై బోత్ ఆఫ్ యూ. ఒకటే పుస్తకం, ఇద్దరు చదివారు. యువాభ్యాం, యువాభ్యాం అంటే మీ ఇద్దరి చేత పుస్తకం పఠితం. పుస్తకం పఠితం ఏకవచనంలోనే వస్తుంది. బుక్ వాజ్, బుక్ వర్ రెడ్ అంటలేదు కదా ఇంగ్లీష్లో కూడా. ద బుక్ వాజ్ రెడ్ బై బోత్ ఆఫ్ యూ. యూ బోత్ రెడ్ ది బుక్ అనేదాన్ని ద బుక్ వాజ్ రెడ్ బై బోత్ ఆఫ్ యూ. యువాభ్యాం పుస్తకం పఠితం. ఏమిటి అబ్జర్వ్ చేసాం ఇందులోని, ఇక్కడ తా అనే ప్రత్యయం చేరితే ఆ వెర్బ రూపము ప్యాస్ట్ టెన్స్గా మారిపోతుంది. గమ్ అనేది గతహ అని, లిఖ్ అనేది లిఖత, లిఖత అని, దాని యొక్క ప్లూరల్ రూపము లిఖతాని అని రెండో సెంటెన్స్లో. పృచ్ఛ అనేది పృష్ఠ అనే స్త్రీలింగ శబ్దంగాను, ఖాద్ అనేదేమో ఖాదితం అనే నపుంసకలింగ ఏకవచన శబ్దంగాను, పఠ్ అనేది పఠితే అనే నపుంసకలింగం ద్వివచన శబ్దంగాను, అలాగే పఠి పఠ్ అనే పడితే నపుంసకలింగ ఏకవచన శబ్దంగాను మారుతుంది. అంటే అక్కడ ఉండే క్రియాపదం ఎండింగ్ ఏదైతే చేయబడ్డే, ఎవరు చేశారు అనే దానిని అంటే బై అని పెట్టుకున్నాము. ఏది చేయబడినదో అది దేనిలో ఉందో అదే అదే వచనము అదే లింగంలో వస్తున్నాయి. ఉత్తరాణి లిఖితాని, దేని నుంచి వ్రాశారు, ఉత్తరములను వ్రాశారు. ఛాత్రై ఉత్తరాణి లిఖితాని. అలాగే త్వయా పుస్తకే పఠితే, యువాభ్యాం పుస్తకం పఠితం. తర్వాత ద ఫ్రూట్స్ వర్ ఈటెన్ బై ఆల్ ఆఫ్ యూ. ఫ్రూట్స్ ప్లూరలే, ఆల్ ఆఫ్ యూ అనేది కూడా ప్లూరలే. యుష్మాభి అంటే మళ్ళీ బై అని రావాలి కదా, తృతీయ విభక్తి రావాలి కదా. యుష్మాభి, యుష్మాభి అంటే త్వము. ఏమిటండి మూడు ఫారంలో త్వంకి? హలో సార్. త్వం, యుఎం, యువాం, యుష్మభి, యుష్మభి అనేటటువంటి దాని తాలూకా తృతీయ ఫామ్. ఫలాని, ఫలం, ఫలే, ఫలం ఫలే ఫలాని, ఫలాని, ఫలాని ఖాదితాని. ఆ ఫలాని ఎలా ఉందో ఆ వెర్బ్ కూడా అలాగే ఉండాలి. యుష్మాభి
ఫలాన్ని ఖాదితాని. ఖాద్ అనేదానికి తా చేస్తే ఖాదిత్ అని వస్తుంది. ఖాదిత్ ఖాదితాని. ద విలేజ్ వాజ్ గాన్ బై మీ. ద విలేజ్ అంటే గ్రామః, విలేజ్ సింగులర్ నంబర్, గాన్ బై మీ. మీ అంటే మయా. ఓకే, అహం అనేది అందులో తృతీయ ఫాము. మయా గ్రామః గతః. మామూలుగా చెప్తే నేను ఊరు వెళ్ళానని ఎలా చెప్తారండి నాగరత్నం గారు? నేను విలేజ్కి వెళ్ళాను. అహం అహం గతవతి. గ్రామం అహం గ్రామం గతవతి. గతవతి. ఆ, అహం, అలా కాదండి. గమ్ అనే ధాతువు నాకు ఏకవచన లెటర్ రూపం ఏమిటి? ఆ, గచ్చామి. గచ్చతి థర్డ్ పర్సన్, గచ్చసి గచ్చసి సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ గచ్చామి. గచ్చామి. వెళ్తున్నాను. అహం గ్రామం గచ్చామి. గచ్చామి. నేను వెళ్తున్నాను. ఊరికి వెళ్ళి తిని. మయా గ్రామ గతః. అంటే అది ప్యాసివ్ ఫామ్ అన్నమాట ఇది. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం కదా, ఆ ప్యాసివ్ వాయిస్ మయా గ్రామం గతః. గమ్ అనే ధాతువే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి రావడానికి గతః వెళ్ళబడెను. ఐ వాజ్, గతః అనేది ప్యాస్ట్ టెన్స్లో ఉంది ఇక్కడ. విలేజ్ వాజ్ గాన్ బై మీ. ఎప్పుడైతే మీరు యాక్టివ్ని ప్యాసివ్లో చేశారో అది ప్యాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది కదా. రామ కిల్డ్ రావణ. రామ కిల్స్ రావణ. ట్రాన్స్లేట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. రామ కిల్స్, రామేణ. రామ కిల్స్ రావణ. ప్రజెంట్ టెన్స్ లోనే చెప్పాను సెంటెన్స్. మార్చమంటే ఆ, రావణ. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇంగ్లీష్ ప్యాసివ్లోకి వచ్చేసరికి, యాక్టివ్ వాయిస్లోకి వచ్చి ప్యాసివ్లోకి వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా అది ప్యాషన్లోకి పో. ద గేమ్ వాజ్ ప్లేడ్ బై బోత్ ఆఫ్ అస్. బోత్ ఆఫ్ అస్ ప్లేడ్ ద గేమ్. దానికి ద గేమ్ వాజ్ ప్లేడ్ బై బోత్ ఆఫ్ అస్. బోత్ అంటే ఆవాభ్యాం. ఆవాం ఆవాభ్యాం. క్రీడా అంటే గేము. క్రీడిత. క్రీడ అలాగే క్రీడిత రావాలి కదా వర్బు. క్రీడిత. ఓకే. తర్వాత బుక్స్ వర్ రెడ్ బై అస్. అస్ అంటే అస్మాభి, మా చేత. తృతీయ విభక్తి. పుస్తకాని. పుస్తకం, పుస్తకే, పుస్తకాని. కాని. పఠితాని. పఠ్ ధాతువు పఠిత్, పఠితాని. పఠిత పఠితాని. గత లాగే గమ్ గత లాగా పఠిత పఠితాని ప్లూరల్లో వస్తుంది. అస్మాభి పుస్తకాన్ని పఠితాని. ఇంతవరకు ఏం చేసాము? వీ హ్యావ్ అప్ టు 10. వీ హ్యావ్ గివెన్ ది బై అని పెట్టి ఆ సబ్జెక్ట్ని చేత అని చెప్పడం జరిగింది. చేత అని పెట్టాం. ఇక్కడ గాన్ బై రామ. వి డిడ్ నాట్ టెల్ వేర్ హీ వెంట్. గాన్ బై రామ. ఓకే. సో దీంట్లో ఇక్కడ అంటే ఇది ఎక్కడికి వెళ్ళాడనేది అందులో లేదు. రామేణ గతం. రామ్ బై రామ, రామేణ ఒక సింగులర్ నెంబర్ కదా, అంచేత గతం. రామేణ గతం. రామేణ గతం. లాఫ్డ్ బై గర్ల్స్. బాలాభి గర్ల్స్. హసితం. బాలాభి హసితం. రామేణ గతం. Okay, so we can use it either in the passive voice or in the without any telling whether passive or active. We can use this also like that. You see more examples, you understand. Written by you. Tvaya likhitam. Whatever may be the one that is written. Likhitam. Likh ane dhatu ki likhita, likhitam. त्वया नीचेत लिखितं. मया कृतं, मया दत्तं, మయా పిబతం అలా ఉంటుంది కదా. మయా అంటే నా చేత కృతం చేయబడినది. ప్లేడ్ బై అజ్. అజ్ అంటే అస్మాభి. క్రీడితం. మయా అనేది తృతీయలో ఉంది. అస్మాభి అనేది తృతీయ ప్లూరల్లో ఉంది. తృతీయ అనేటటువంటిది
ప్లూరల్లో ఉంది. నపుంసకలింగము క్రీడ్ అనేటటువంటి ధాతువు యొక్క క్రీడితం అనేటటువంటి నపుంసకలింగ ఏకవచనంలో వచ్చింది. ఈవెన్ ఇఫ్ ది సబ్జెక్ట్ అస్మాభిహి ఈజ్ ఇన్ ప్లూరల్, ది వెర్బ్ ఎండింగ్ విల్ బి ఇన్ ది సింగులర్, బికాజ్ క్రీడ్ అనేటటువంటి దాన్ని బట్టే క్రీడితం అని ఏర్పడుతుంది. ఐ టుక్ మనీ, అహం ధనం నీతః, అహం ధనం నీతః, నీ అంటే తీసుకోడు, నీతః. బోత్ ఆఫ్ అస్ గేవ్ హిమ్, బోత్ ఆఫ్ అస్ ఇద్దరం కలిసి ఇచ్చాం. ఆవాం తస్మై, అతని కొరకు, తస్మై బోత్ ఆఫ్ దమ్, బోత్ ఆఫ్ అస్ గేవ్ హిమ్. దత్తై దత్తౌ, తస్మై దత్తౌ, ఆవాం తస్మై దత్తౌ. దా అనే ధాతువు త్వచరితే దతః, దతః అని వస్తుంది. దత్తౌ ఎందుకు, తస్మై దత్తౌ, బోత్ ఆఫ్ అస్ గేవ్ హిమ్, అతని కొరకు అంటున్నాం కదా. వి రెడ్ ద బుక్, వి అంటే వయం, వయం బుక్ అంటే పుస్తకం, వయం పుస్తకం పఠితాః, వయం పుస్తకం పఠితాః. పఠ్ ధాతువు పఠితాః అనే ఎండింగ్. ఇలాగా ఇంకా చాలా సెంటెన్సెస్ చూడవచ్చు మీరు ఇందులోనే. యు టుక్ ద బుక్, త్వం పుస్తకం నీతః, త్వం నీవు, పుస్తకం నీతః, నీ అనే ధాతువునకు త్వ ప్రత్యయం చేరితే నీతః అవుతుంది. బోత్ ఆఫ్ యూ సాదము, బోత్ ఆఫ్ యూ అంటే యువం, మూన్ అంటే చంద్రం, మూన్ని దృష్టౌ, బోత్ ఆఫ్ యూ చంద్రం దృష్టౌ, యువాం చంద్రం దృష్టౌ. ఆల్ ఆఫ్ యూ డ్రాంక్ వాటర్, ఆల్ ఆఫ్ యూ అంటే యూయం జలం పీతాః, యూయం జలం పీతాః. హి వెంట్ హోమ్, సహ గృహం గతః. బోత్ ఆఫ్ దెమ్ వెంట్ టు స్కూల్, బోత్ ఆఫ్ దెమ్ అంటే తౌ విద్యాలయం గతౌ, తౌ గతౌ. హి గతః, సహ గతః, తౌ గతౌ. దే ఏట్ రైస్, దే అంటే తే, తే, తే తత్ తే తాని, తే ఓకే. ఇది దే అంటే సహ, దాని తాలూకా ప్లూరల్ ఫామ్ తే, సహ తౌతే. ఓకే. సహతౌతే ప్లూరల్ ఫామ్. సహతౌతేలో ఆ తే అనే ప్లూరల్ ఫామ్ దే అంటున్నాం. హీ, దోస్ టు అండ్ దే అంటున్నాం కాబట్టి తే. ఆ రైస్ అంటే అన్నం, ఖాదితాః, తే అన్నం ఖాదితాః. ఇంకా ఇలాగా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. రామ స్టేడ్ ఇన్ ఫారెస్ట్, రామః వనే స్థితః, రామ స్టేడ్ ఇన్ ఫారెస్ట్. ఈ ప్రత్యయం చేరకుండా ఉంటే ఎలా రాస్తామండి ఆ సెంటెన్స్ని? రామ స్టేడ్ ఇన్ ఫారెస్ట్, పాస్ట్ టెన్స్లో చెప్పాలి. రామ రామ రామః వనే వనమునందు, పాస్ట్ టెన్స్ ఫామ్ అస్థితవాన్, ఆస్థితవాన్, ఆస్థితః, ఆస్థితవాన్. ఇక్కడ స్థితః అంటేనే చాలు. ద గర్ల్ లాఫ్డ్ లౌడ్లీ, బాలిక ఉచ్చైః హసిత, బాలిక ఉంది కాబట్టి హసిత, లౌడ్లీ అన్నది ఉచ్చైః అని పెట్టాం. బోత్ ద గర్ల్స్ సాట్ ఆన్ ద సీట్, బోత్ ద గర్ల్స్ అంటే బాలికే, ఆసనే ఆసనమునందు, ఆస్తే బాలికే, ఆస్తే బాలికే బాలికలు కూర్చున్నారు. ద గర్ల్స్ వర్ వాచింగ్ మూవీ, కన్యాః ద గర్ల్స్ చలచిత్రం, చలనాన్ని కూడా వచ్చు, చలచిత్రం అనేది కరెక్టే. చలచిత్రం అంటే మూవీని దృష్టాః, కన్యాః దృష్టాః. ద వెహికల్ వెంట్, యానం గతం. టూ ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ద ట్రీ, ఫలే వృక్షాత్ పతితే. టూ ఫ్రూట్స్ ఫెల్ ఫ్రమ్ ద ట్రీ అని ఉండాలి. టూ ఫ్రూట్స్ ఫెల్ ఫ్రమ్ ద ట్రీ, ఫలే వృక్షాత్ పతితే, ఫలే వృక్షాత్ పతితే. పత్ అనే ధాతువునకు పతిత వస్తుంది. ఇక్కడ టూ ఫ్రూట్స్ అన్నాం కాబట్టి ఫలే అయింది కాబట్టి పతితే అని వస్తుంది. అంటే ఏమిటి గమనించాము? ఈ వర్బ్ ఎండింగ్ ఆల్వేస్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది సబ్జెక్ట్. The subject is a singular, you get the singular form. If it is plural,
the plural form. It's masculine, the masculine form. If it is Napunsaka, Napumsaka form. Now, let us see some rules of this, then you will understand better. Going on ahead. The books were in the box. Pustakani, pustakat, pustakam, pustake, pustakani, petikayam, in the box. Saptami vibhakti, stitani, pustakani, stitani. The given book, అంటే ఏ పుస్తకాన్ని ఇచ్చామో దాని గురించి. దత్తం పుస్తకం. దత్తం, దత్ అని దా అనే ధాతు యొక్క ప్రత్యయం చేరితే దత్తం పుస్తకం. ద రిటన్ పోయం, లిఖితం గీతం. ద బాట్ బుక్స్, క్రీతాని పుస్తకాని. క్రీ కదా ధాతువు, కొనడం అనేది. క్రీ ధాతువుకి క్రీత, క్రీత క్రీతాని. ఎందుకు? పుస్తకాని, క్రీతాని పుస్తకాని. ద ఫాలెన్ లీవ్స్, పతితాని పత్రాణి. క్రీతాని పుస్తకాని లాగే ద ఫాలెన్ లీవ్స్, పత్ ధాతువు. పత్కేమోను ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంచేత ఏంటంటే పతితాని పత్రాణి. ఇక్కడ ఇంట్రాన్సిటివ్ కాబట్టి బై అని రాయడానికి లేదు అక్కడ. అంచేత అలాగే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయినా కూడా నపుంసక లింగం బహువచనంలో ఉంది. పతితాని పత్రాణి. ద ఈటెన్ ఫుడ్, ఖాదితం ఖాద్యం, లేకపోతే ఖాదితం అన్నం, ఖాదితం భోజనం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఫుడ్ అనే దానికి ఖాద్యం. ఖాద్యం అంటే తినుబండారు, తిన్నది. ఖాదితం ఖాద్యం. సో ది ప్రయోజన ఆఫ్ దిస్ పర్టిక్యులర్ pratyaya is to make the verb ending very simpler in the past tense. Usually it can be used in the passive voice or indeterminate voice. We'll see that. So see the rules now. You will be able to understand the things. The verb tha suffix follows a noun form like the boy lage boy bala, creeper lata, fruit phala. అది పుల్లింగంలో అవుతాయి. బాల అనేటువంటి బాలహ అనే శబ్దంలాగా, బాలహ అంటున్నాం కదా, రామహ లాగా. లత అనేటటువంటి స్త్రీలింగ శబ్దంలాగా, ఫల్ అనేటటువంటి నపుంసకలింగ శబ్దంలాగా మాస్క్యులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్లో అది ఫాలో అవుతుంది రెస్పెక్టివ్లీ. ఇన్ ద సెంటెన్సెస్ అబౌవ్, all the verbs with pratyaya suffix are following the noun form of these words to express different genders. That's what I said. If the gender is a masculine, of the noun is masculine noun, the verb form also will be masculine. If it is singular, this is singular. If that is plural, this is plural. That is dvivachana, the verb ending also is dvivachana. In passive voice or karma vachya, అంటే కర్మణి ప్రయోగ అంటాం. కర్తరి ప్రయోగ అంటే యాక్టివ్ వాయిస్. కర్మణి ప్రయోగ అంటే కర్మ ప్రధానం. రావణుడు చంపబడెను అన్నాం అనుకోండి. రావణుడు చంపబడను అంటే ఎవడు చంపబడ్డాడు, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ది కర్మ. రాముడు రావణుని చంపెను అని ఉంది. అక్కడ ఇంపార్టెన్స్ దేనికి? రామునికి ఉంది. రావణుడు చంపబడెను అన్నప్పుడు అక్కడ రామ అనేది ఇంప్లైడ్ అవ్వచ్చు, లేకపోతే చెప్పినా చెప్పవచ్చు. స్ట్రెస్ ఈజ్ ఆన్ ద కర్మ. సచ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ ద కర్మణి ప్రయోగ. ఇఫ్ యూ వాంట్ టు ఎంఫసైజ్ ది కర్మ, you use the karmani prayoga. Obviously it will be in the passive voice. Karta will be instrumental case. Instrumental case అంటే ఏమిటి? తృతీయ విభక్తి. అంటే కర్త ఎప్పుడు ఏంటవుతున్నప్పుడు కర్త పదము తృతీయ విభక్తిలోకి వెళ్ళిపోతుంది. రాముని చేత చంపబడెను. రాముడు రావణుని చేత చంపబడెను. రావణం రామేణ హత. రామేణ అంటున్నాం కదా. The object of the karma will be in the nominal case or prathama vibhakti. ఈ ఆబ్జెక్ట్ ఏంటవుతుంది? ప్రథమ విభక్తిలోకి వెళ్ళిపోతుంది. And the verb with ta suffix will follow the vachana and the gender of that object, of the karma. So what it will follow? It will follow the karma's gender and the karma's linga and the number. Number, gender and gender of the karma
will be followed. 1 to 10 sentences are passive and they're following the rules. Now, ఇంపర్సనల్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇండిటర్మినేట్ వాయిస్ ఆర్ ఇంపర్సనల్ వాయిస్. ఇంపర్సనల్ వాయిస్ సంస్కృతంలో భావవాచక కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము, భావకర్మణి ప్రయోగము. భావకర్మణి మీన్స్ impersonal voice. We don't state the verb ta suffix follows the nominative singular prathama vibhakti in the neuter form. The sentences 11 to 15 are in the impersonal voice. Automatically, because we have not mentioned the person, we assume that we will have to keep it in the third person only. In the neuter gender only. నపుంసకలింగంలోనే పెట్టాలి. అక్కడ పుల్లింగము స్త్రీలింగము అని ఉండదు. ఎందుకంటే వెన్ వి డోంట్ యూజ్ ఎప్పుడైతే మనము ప్యాసివ్ వాయిస్లోకి ఫలానా దాని చేత అని చెప్పలేదో ఆ ఫలానాది మరి పుల్లింగము స్త్రీలింగము మనం చెప్పం కాబట్టి నపుంసకలింగంలో ఉంటుంది. In the active form sentence, the verb tva expressing the past tense follows the gender and number and vibhakti of the karta. That's what we have seen in 16 to 30. They are all in active voice. So what did you understand now? So the tva pratyam can usually be in the passive voice. When it is passive voice, the gender and the number of the karma will be the gender and number of the verb. When it is in the impersonal voice, that is, we have not stated whether the karta is masculine or feminine or napumsaka. Obviously, the verb will be in the napumsaka linga only. Will be napumsaka singular లోనే ఉంటుంది. అంటే ఒకసారి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి చూపిస్తాను. అలాగే అది యాక్టివ్ వాయిస్లో ఉంటే కర్త ఏ లింగంలోని ఏ నెంబర్లోని ఏ జెండర్ ఏ నెంబర్లో ఉందో ఈ క్రియాపదం కూడా దాన్ని అనుసరిస్తుంది. ఓకే, ప్యాసివ్ వాయిస్గా ఉన్నప్పుడు కర్మను అనుసరిస్తుంది. పర్సనల్ వాయిస్గా ఉన్నప్పుడు ఆల్వేజ్ న్యూట్రల్ జెండర్గా ఏకవచనంగా ఉంటుంది. అదే యాక్టివ్ వాయిస్గా ఉంటే ఆ కర్త పదము ఏ నెంబర్ జెండర్లో ఉందో అందులోనే ఉంటుంది. Suffix words expressing the past tense can be used as adjective or visheshana in sentences to 32 to 36. ఓకే, అప్పుడు ఏంటైంది కర్తగా అని వాడినప్పుడు ఇక ఎక్స్ప్రెసింగ్ ద పాస్ట్ టెన్స్లో చెప్తే ఈ త్వా ప్రత్యయం చేసింది ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్, ఒక విశేషణం అయిపోయి ఆ కర్తకు విశేషణం అవుతుంది. గివెన్ బుక్, టేకెన్ మనీ, అలాగేనేమో రిటర్న్ సాంగ్ అంటాం కదా. రిటర్న్ సాంగ్ అంటే సాంగ్కి ఏంటంటే యాడ్జెక్టివ్ అయిపోయింది. టేకెన్ మనీ అంటే మనీకి యాడ్జెక్టివ్ టేకెన్ అని వచ్చింది. సో ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్ ఫర్ దట్. ఓకే, ఫాలోయింగ్ ఆర్ ది త్వా ప్రత్యయ ఫామ్ ఫర్ ఫ్యూ కామన్లీ యూజ్డ్ వెర్బ్స్. ఓన్లీ ద నామినేటివ్ కేస్ సింగులర్ నంబర్ ఫామ్ ఈజ్ గివెన్ ఇన్ ద నౌన్. అంటే బాయ్ అనేది బాల అనే దానికి, క్రీపర్ లత, ఫల్ అనేటి నపుంసకలింగమే చూపించబడ్డాయి. ద్వివచనాలు బహువచనాలు ఎగ్జాంపుల్స్లో ఇవ్వలేదు. వాటి బహువచన ఫామ్స్ బాలహ అనేటటువంటి శబ్దానికి ఎలా ఉంటాయో, లత అనే శబ్దానికి ఎలా ఉంటాయో, ఫల అనే శబ్దానికి ఎలా ఉంటాయో ద్వివచనాలు బహువచనాలు అలాగే చూసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద సమరీ అండి? ఒక్కొక్కరు ఒక్కొక్కటి సమరీ చేయండి. ప్యాసివ్ వాయిస్గా చెప్పాను, ఎలా ఉండాలి? త్వా ప్రత్యయం చేరితే గమ్ అనే దానికి గత అయినట్టుగా వస్తుంది. ఆ గత అనేది వెర్బ్ రూపాలు అనేకంగా ఉంటాయి. అది ప్యాసివ్ వాయిస్లో చెప్పాము, చెప్తే ఎలా ఉంటాయి? గతః అది ఒక మనకి ఏకవచనం. వాట్ యు హావ్ టు అండర్స్టాండ్, ది గతః ఈజ్ ఫాలోయింగ్ నాట్ రామేణ, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద కర్మ. విద్యాలయ గతః. ఓకే, దేనికి ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి వెళ్ళాడు. అంటే దేనిని వెళ్ళబడను అంటే స్కూలుని అని అర్థం. కాబట్టి విద్యాలయ అనేది
ఏ రూపంలో ఉందో అదే పుల్లింగ ఏకవచనంలో ఉంది కాబట్టి గతః అనేది కూడా అలాగే ఉంటుంది. తర్వాత రెండో దానికి రండి, ఇందులో ఎలా ఉంది? ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ ఆన్సర్స్ వర్ రిటర్న్ బై ద స్టూడెంట్స్ అంటే ఇక్కడ కర్మణి వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. బై స్టూడెంట్స్ ఉంది కాబట్టి ఛాత్రై అన్నదాన్ని ఫాలో అవ్వదు, ఉత్తరాణి అనేదాన్ని ఫాలో అవుతుంది. శాస్త్రాన్ని ఉత్తరాన్ని ఉత్తరాణి లిఖితాన్ని, లిఖిత ఇక్కడ ఇప్పుడు ఇదైంది. లిఖితాన్ని ఉత్తరాణి అనేది ప్లూరల్లో ఉంది, అంచేత లిఖ అనేదంటే లిఖిత వచ్చింది, త్వా చేరితే లిఖిత లిఖితాని అవ్వాలి. అర్థమైందా? ఇట్ ఫాలోస్ ద కర్మ అండ్ నాట్ ది కర్తపద. ప్యాసివ్ Okay, వాయిస్ when you use in passive voice, the verb follows the karma pada. కర్మ పద సింగులర్లో ఉంటే వెర్బ్ సింగులర్, కర్మ పదం పుల్లింగంలో ఉంటే ఇది పుల్లింగంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత చూడండి నాగరత్నం మీరు, ది గర్ల్ వాజ్ ఆస్క్డ్ బై ది టీచర్ అంటే శిక్షకేన బాలా పృష్ట అంటే ఇక్కడ బాలా అన్నది స్త్రీలింగ పదం, అంచేత పృష్ట అని వచ్చింది. అంచేతంటే ఇక్కడ అంటే ఇక్కడ ఎవరు అడిగారు, కర్త ఎవరు? టీచర్. టీచర్ అడిగారు. డిపెండింగ్ ది వెర్బ్ ఆన్ దట్ కర్త. అదే We are చెప్తాను సార్. depending on who is asked. గర్ల్ అమ్మాయి బాల. అడగబోతుంది ఆ పృష్ట అనేటటువంటి వెర్బ్ రూపము అనే verb బాలాన్ని ఫాలో అవుతుంది, ఈ అమ్మాయి టీచర్ ని ఫాలో అవటం లేదు. అవదు, అది అన్నమాట. అంటే అది అది ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ గా వాడుతుంది. వాయిస్ లో ఉంటుంది, ప్యాసివ్ తర్వాత వాయిస్ లో చూడండి, ఉంటుంది. రవిప్రకాష్ ఉన్నారా? లేరు కదా, లేరు. ఇంకెవరన్నా చూడండి, నో ప్రాబ్లం. The fruit was eaten by him. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? ఇక్కడేమో ఇది him ఈ పదంలో దీంట్లో కర్త ఎవరు? బైహింలోని him కదా. వాడే బైహిం అనేది కర్త పదం, కానీ ఇక్కడ మనకి ఏది తిన్నాడు? పండును తిన్నాడు కనుక ఫలం. కాబట్టి పండు ఎందులో ఉంది? నపుంసకలింగంలో ఉంది. ఖాదితం కూడా అదే ఫామ్ లో ఉంటుంది. తేన ఫలం ఖాదితం. నపుంసకలింగ ఏకవచనంలో ఫలం ఉంది కాబట్టి ఖాదితం అని వస్తుంది. హిమ్ అనేటటువంటిది యాక్చువల్గా హీ సహా అనేటటువంటిదేమో పుల్లింగ శబ్దం, పుల్లింగంలో రాదు. ఇది ఎందుకు రాదు అంటే కర్మని ఫాలో అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే ప్యాసివ్ వాయిస్ గా యూజ్ చేశారో కర్త పదాన్ని వెర్బ్ ఫాలో అవ్వదు. కర్మ పదము ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది, అదే దాన్ని ఇది ఫాలో అవుతుంది. ఓకే. ఫలం కర్మపదం ఎందులో ఉంటుంది? తృతీయలోనే ఉంటుంది కర్మపదం. కర్తపదం తృతీయలో ఉన్నప్పుడు కర్మఫలము ద్వితీయలో ఉంటుంది. రావణుని చంపెను అంటాం కదా, ఫలం అంటున్నాం కదా, ఫలమును తినెను. ఫలము కదా, ఫ్రూట్. ఫలం అనేది మళ్ళీ ఆ ద్వితీయలో ఉండదు, ఏకవచనం. ఫస్ట్ దీంట్లోనే బాల, ఫలం, పుస్తకే అవన్నీ మళ్ళీ యాక్టివ్ వాయిస్ లో ఉన్నప్పుడు అది ఫలమును తినెను అంటున్నాము. ఇక్కడ దీంట్లో చెప్పినప్పుడు ఫలము తినబడెను అంటున్నాము. అంటే ఫలం అనేటువంటి మళ్ళీ అది ప్రథమలోకే వస్తుంది, ప్రథమలోకే వస్తుంది. 2 books were read by you. Who is the subject? You సబ్జెక్ట్. అప్పుడు మరి యు అనేటటువంటి సింగులర్ నెంబర్ పుస్తకం దగ్గర పఠితే అని ఎందుకు అంటున్నాను? పుస్తకే ఫాలో. 2 పుస్తకాలు కాబట్టి, 2 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పుస్తకే పఠితే. ఇలా మీకు ఒకటి ఇంత నుంచి మీకు 12 వరకు కూడా ఇవన్నీ ప్యాసివ్ వాయిస్లోనే ఉన్నాయి. లాఫ్ అంటే సారీ ఎంతవరకు లేదు. విలేజ్ వాజ్ గాన్ అయిపోయిందా, ద గేమ్ వాజ్ అయిపోయింది, బుక్స్ వర్ రెడ్. గాన్ బై రామ ఇదేం చేసాము? ఇంపర్సనల్ వాయిస్. అంటే గాన్ బై రామ అంటే ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు మనం, రాముడు వెళ్ళను. అలాగే గర్ల్స్ నవ్వారు అని ఉంది. అలాంటప్పుడు ఏంటైంది? రామేణ గతం. రామేణ గతం అనేది రామేణ దాన్నే ఫాలో అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఈ రామేణని ఇంకా ఫాలో అవ్వదు. ఇలా ఉంటే ఎప్పుడు నపుంసకలింగంలోనే ఉంటుంది, ఏకవచనంలోనే తీరాలి. అర్థమైందా? ఎప్పుడైతే ఇంపర్సనల్ వాయిస్ వాడారో వెర్బ్ ఫాము ఎప్పుడు నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద నెక్స్ట్ వన్,
గర్ల్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఏ ప్లూరల్. ఓకే, అప్పుడు ఎలా ఉంది? హసితం అనే అన్నాము. గర్ల్స్ అన్నా కూడా వీ హ్యావ్ నాట్ చేంజ్డ్ దిస్. గతం ఎలాగుందో హసితం అలాగే పెట్టాము. బాలాభిహి అనే దాన్ని మనం పట్టించుకోలేదు. ఎందుకు? ఎప్పుడైతే ఇంపర్సనల్ వాయిస్ వాడానో దేన్ని నపుంసకలింగ నపుంసకలింగ ఏకవచనంగానే వెర్బును పెట్టవలసి ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇవన్నీ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఏమోను ఇక్కడ నుంచి హీ వెంట్ హోమ్, బోత్ ఆఫ్ దెమ్ వెంట్ టు స్కూలు, దే ఎట్ రైస్ అనేవి యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. హీ వెంట్ హోమ్, సహ గృహం గతః. ఈ గతః దేన్ని ఫాలో అవుతుంది? ఈ సబ్జెక్ట్నే ఫాలో అవుతుంది, సహనే ఫాలో. తౌ గతౌ, తే ఖాదితాః. So always it is following the subject. There are three cases in which you can apply the ta prachaya. One is a passive voice. In passive voice, the verb follows always the karma pada in vachana and linga. Whereas if you use an impersonal voice, verb always will be napumsakalinga, singular number. When you use this tva prachaya in active voice, it automatically the verb follows the subject. The number and the linga of the subject will be the number and linga of the verb. Saha gataha, tau gatau, te khaditaah. అలాగే బాలికా హసితా, బాలికే హసితే, కన్యా దృష్టా, యానం ది వెహికల్ వెంట్, ది యానం గతం, ఫలే ఫలే పతతే పతితే, అలా ప్రతిదీ. దత్తం పుస్తకం, దత్తం పుస్తకం, ద గివెన్ బుక్, రిటర్న్ పోయం, ద రిటర్న్ పోయం. ఇక్కడ మళ్ళీ ఏం చేసాం? 31 నుంచి 32 వరకు వీ హ్యావ్ మేడ్ ఇంపర్సనల్. అప్పుడు ఏం చేస్తున్నాము? లిఖితం, గతం, దత్తం అని చెప్తున్నాం అన్నమాట. మళ్ళీ ది బుక్స్, ది బుక్స్, ద బాడ్ బుక్స్, క్రీతాని పుస్తకాన్ని, బుక్స్నే మళ్ళీ ఫాలో అవుతుంది. సో ఈ విధంగా 3 రకాలుగా వస్తుంది అని చూపించు. సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, అవి చూడండి. మీరు చదవండి, ఒక్కొక్క లైన్ ఒకటి చదవండి. ఫస్ట్ది డూ. కృతః, కృతా కృతం. కృ, కృ అనే ధాతు కనుక మీరు చదవండి. కృ ది క్రూ ధాతువు. సో ప్రత్యయం జరిగితే కృతః, కృతా, కృతం. కృత అంటే కృత అన్నప్పుడు పుల్లింగం అయింది సార్. కృత స్త్రీలింగం, కృతం కృతం నపుంసకలింగం. పుంసకలింగం. ఓకే, నేను నపుంసకలింగం ఎప్పుడు వాడతాను? ఎప్పుడైతే ఇంపర్సనల్ వాయిస్ వాడినా నపుంసకలింగమే వాడతాను. ఓకే, మిగతా కేసెస్లో ఏమో యాక్టివ్ వాయిస్లో ఉంటే కర్తని ఫాలో చేస్తాను, ప్యాసివ్ వాయిస్లో ఉంటే కర్మని ఫాలో చేస్తాను. ఇక్కడ బహువచనం ద్వివచనం చూపలేదు, మీకు ఆటోమేటిక్గా తెలిసి ఉంటాయని చెప్పి వదిలేసాను. అలాగే నెక్స్ట్ చూడండి మీరు, నాగరత్నం. రైట్, అనేది లిఖ్ అనే ధాతువు. లిఖితః, లిఖిత, లిఖితం, అది కూడా లిఖిత అనేదేమో సింగిల్ ప్రథమ పుల్లింగంలో ఉంది. లిఖిత అనేటువంటి స్త్రీలింగంలో ఉంది. లిఖితం అనేటువంటి నపుంసకలింగంలో. నెక్స్ట్ నీ అనే ధాతు, టేక్, తీసుకోవడం. ఇప్పుడు నీ అంటే నీతః, నీతా, అది నీతం, నీతం, నీతః, నీతా, నీతం. మళ్ళీ చెప్తాను, ప్యాసివ్ వాయిస్ లో ఉంటే కర్మ పదము యొక్క వచనము, లింగము, వెర్బ్ తీసుకుంటుంది. ఇంపర్సనల్ వాయిస్ లో ఉంటే నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్, బికాజ్ దెర్ ఇస్ నో అదర్. కర్తపదం మరేం చెప్పలేదు కదా, ఇంపర్సనల్ వాయిస్ కాబట్టి. Whereas when you use it in the active voice, the verb ending of the ta prachaya will always follow the karta. If the karta is singular, this will be singular. Like netaha. Karta is feminine, neta. Karta is nupumsakalinga, neta. Okay. Tara drisht, drish. Drishtaha, దృష్టా, దృష్టా, దృష్టం. అది. తర్వాత ప్లే, క్రీడ్ ధాతు.
క్రీడతః క్రీడితా క్రీడితః క్రీడితా క్రీడితం. రూల్స్ మర్చిపోకూడదు. ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఉన్నాదా, కర్మ ఏ వచనంలో లింగంలో ఉంది, వెర్బ్ ఆ లింగంలోనే రావాలి, ఆ వచనంలో రావాలి. ఇంపర్సనల్ వాయిస్లో ఉందా, వెర్బ్ గ్యారంటీగా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్లో కర్త ప్రత్యయం వాడేనా, కర్త ఎలా ఉంది దాని ప్రకారంగా రావాలి. అర్థమైపోయిందా? నో నో అంటే జాతః జాత జాతం, జ్ఞాతం. అలాగే గో, గతః గతా గతం. గతం. పద్మజ మీరు చదవండి. స్పీక్. స్పీక్ అంటే వదధాతు. ఉక్త ఉక్తా ఉక్తం. తం. తర్వాత పా ఉక్తం. పీతాహ పీతా పీతం. పీతః పీతా పీతం. పీతాహలే పీతః పీతా పీతా పీతం. తర్వాత పృచ్ఛ ధాతు. పృష్ట పృష్టః పృష్టః పృష్టా పృష్టం. పృష్టం. స్టే. స్థితి అంటే స్థా కనుక స్థితః స్థితా స్థితం. స్థితం అంటే మనం ఆ పదాన్ని చూసి, వెర్బ్ ఎండింగ్ని చూసి అది ఎటువంటి కర్త పదం ఎలా ఉండాలి, అదే యాక్టివ్ వాయిస్లో ఉండుంటే కర్త కూడా అక్కడ స్త్రీలింగ ఏకవచనంలో ఉండాలని తెలుస్తుంది. తర్వాత లిజన్. శ్రు శృతః శృతా శృతం. సరే, మళ్ళీ మీరు చదవండి నాగరత్నం. ఇవి మిగతావి రెండు చదవండి, మిగతా రెండు జయ గారు చదువుతారు. జయ ఉన్నారా మీరు? చదవండి మీరు. పట్ నేను చదువుతాను. పట్ పఠితః పఠితా పఠితం పఠితం. ఇంకా కట్ టు టెల్ అబౌట్ దట్. కథితః కథితా కథితం నపుంసకలింగం. యాక్సెప్ట్ అంటే గృహీత గృహీతః గృహీతా గృహీతం. ఇప్పుడు దీని తలక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్తా ప్రత్యయం చేస్తే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది వెర్బ్. అంటే రెగ్యులర్గా మనం చెప్పుకునే 3 రకాల పాస్ట్ టెన్స్లు, ఆ లంగ్ లకారాలు అవన్నీ అక్కర్లేకుండా సింపుల్గా ఒక పాస్ట్ టెన్స్లోకి మార్చుకుని దీని వ్యవహారికంగా వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంచేది ఇప్పుడు 10 లకారాలు ఉన్నాయి, అందులో పాస్ట్ టెన్స్ అని చెప్పేవి 3 ఉన్నాయి. ఆ 3 రకాల ఫార్మ్స్ జ్ఞాపకం పెట్టుకోకర్లేకుండా ఈ పాస్ట్ టెన్స్ ఫార్మ్ 3 పెట్టుకుంటే త్వా ప్రత్యయం యూ కెన్ గెట్ అలాంగ్ విత్ లాంగ్వేజ్ అన్నమాట. అది భూ. నెక్స్ట్ బి బి హ్యాపెన్ అని వచ్చినప్పుడు, ధాతు భూ అని వచ్చినప్పుడు భూతః భూత భూతం. గివ్ దా ధాతు వచ్చినప్పుడు దత్తాః దత్తా దత్తం. కిల్ కిల్ వర్బ్ కిల్ ఉన్నప్పుడు హన్ అని వచ్చింది ధాతు, దానికి అప్పుడు హత హత హతం హతం. 36 సెంటెన్సెస్ ఇచ్చాను ఇక్కడ. 1 2 3 4 5 6 3 18 రకాల వర్బ్స్ ఇచ్చాను. అన్ని సింగులర్ నెంబర్లోనే ఇవ్వబడ్డాయి. ద్వివచన బహువచన రూపాలు కూడా మీరు రాయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ వెర్బ్స్కి ద్వివచన బహువచన రూపాలు ఉపయోగించి, ఏకవచనం ఇక్కడ ఉన్నది, బహువచనాలు ఉపయోగించి ఒక్కొక్క సెంటెన్స్ తయారు చేయండి. అది ఆ సెంటెన్సులు చేసినప్పుడు యూ ఫర్ మొదటి రోలో ఉన్న వాటికేమో ప్యాసివ్ వాయిస్లో చేయండి, రెండవ రోజులో ఉన్న వాటికేమో ఇంపర్సనల్ వాయిస్లో చేయండి, తర్వాత ఏమో యాక్టివ్ వాయిస్లో చేయండి. 3 వాయిస్లోనే వాడచ్చు దీన్ని. ఓకే, నౌ ఈ శ్లోకాన్ని చూద్దాం ఈరోజు. చాలా మంచి శ్లోకం. ఏమిటి శ్లోకం? చదవండి పద్మజ మేడం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీన్ని విడగొట్టండి, పదాలు విడగొట్టండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదం కాదు, చాలా మంది బై మిస్టేక్ సంపదం అని చదువుతూ ఉంటారు. సంపదాం
ఎందుకో చెప్ప లోకాభిరామం లోక అభిరామం అభిరామం. శ్రీరామం లోక ప్లస్ అభిరామం లోకాభిరామం లోకాభిరామం. శ్రీరామం శ్రీ రామం. భూయో భూయః 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 అంటే భూయో భూయో అవుతుంది. కలిపితే భూయో భూయో, విడగొడితే భూయః భూయః. తర్వాత తర్వాత పదం నమామి అహం నమామి అహం. అని నమామి నమామ్యహం అవుతుంది. అది మళ్ళీ పదచ్ఛేదం చెప్తున్నాను చూడండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోక అభిరామం శ్రీ రామం భూయః భూయః నమామి అహం. ఇప్పుడు ఘనశ్యామ్ గారు 2 ఉపసర్గలు ఉన్నాయి వీటిలో, చెప్పగలరా? మీరు 2 ఉపసర్గలు ఉన్నటువంటి 2 పదాలు ఉన్నాయి. అపహర్తారం వస్తుంది సార్. హర్తారం అనే దానికి అప అనే ఒక ఉపసర్గ చేరి ఉంది. ఇంకోటి ఎక్కడ ఉంది? అభిరామం. రామం దగ్గర అభిరామం అని చేరి ఉంది. ఆ ఉపసర్గ వల్ల ఏమిటవుతుంది? ఉపసర్గ ఏం చేస్తుంది? అర్థాన్ని అలాగే ఉంచవచ్చు, అర్థాన్ని ఇనుమడింపజేయవచ్చు, అర్థాన్ని వ్యతిరేకంగా చెప్పేయవచ్చు, అర్థాన్ని కొత్త అర్థాన్ని ఇవ్వచ్చు. ఉపసర్గ అంటే ఇట్ హాస్ గాట్ ది పవర్ టు కీప్ ద మీనింగ్ ద సేమ్, టు రీఇన్ఫోర్స్ ద మీనింగ్, టు గివ్ ఎన్ ఆపోజిట్ మీనింగ్, ఆర్ టు గివ్ ఎ వెరీ డిఫరెంట్ మీనింగ్. హియర్ ఆపదాం అపహర్తారం అని ఉంది. ఈ అప అన్నది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్, ఇంటెన్సిఫైయింగ్. హర్తారం అనేదాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తుంది. అలాగే అభి అనేది కూడా. ఓకే, నౌ we will identify each of these words and what they mean actually, and in which vibhakti they are, which linga they are, and which purusha they are. That is the task, isn't it? What is the task now? We have to identify each of those words and then find out. We'll start with which word? ఆపదాం అని ఉంది కదా మొదటిది, అక్కడ తీసుకుందాం. ఆపదాం. ఆపదాం అంటే ద్వితీయ విభక్తి వస్తుంది సార్. ఆపదం అంటే ద్వితీయ విభక్తి. ఆపదాం. ఏ పదం ఏమిటి? ఆపత్. ఆపత్ అనేటటువంటి పదము స్త్రీలింగ శబ్దం, దకారాంత స్త్రీలింగ శబ్దం ఆపద్. ఓకే, ఆపద్, ఆపదౌ, ఆపదః ప్రథమ విభక్తి. ఆపద్, ఆపదౌ, ఆపదః ద్వితీయ విభక్తి. ఆపదం, ఆపదౌ, ఆపదః. ప్రథమ ద్వితీయ బహువచనం 2 అలాగే ఉంటాయి, కానీ ప్రథమలో ఆపద్, ఆపదం. మరి ఇక్కడ ఉన్నది ఏమిటి? ఆపదాం అన్నారు ఆయన. షష్ఠి వస్తుంది సార్. ఆపదాం అంటే షష్ఠి. ఆపదలకు, ఆపదలను, ఆపదలకు, ఆపదల యొక్క, ఆపదల యొక్క షష్ఠి విభక్తి. ఆపదాం. హర్తారం అని ఉంది, అది ఏమిటి ధాతువు? హత్రు. ఓకే, హత్రు అనే ధాతువు అదేంటంటే రుకారాంత శబ్దం. రుకారాంత హర్తృ కదా. హర్తృ, భర్తృ, కర్తృలాగా రుకారాంత పుల్లింగ శబ్దం. ఓకే, దాని ప్రథమ రూపం ఏమిటి? హర్తృకి భర్తృ. భర్తృకి ప్రథమ రూపం ఏం చెప్పుకున్నాము? భర్త. భర్త, భర్త, కర్త. కర్త. ఇక్కడ హర్తృ, హర్త, హర్త, హర్తారౌ, హర్తారి, హర్తారః. హర్త, హర్తారౌ, హర్తారః ప్రథమ రూపం. ఇక్కడ ఏమిటి? హర్తారం అని ఉంది. హర్తారం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. హర్తారం, హర్తారౌ, హర్తృన్ అని ఉంటుంది. హర్తృన్,
హర్తృన్ అంటే బహువచనం. బహువచనం వదిలేయండి. ఇక్కడ హర్తారం అని ఉంది. అపహర్తారం పూర్తిగా తొలగించు. హర్తారం అంటే దొంగిలించి, అపహర్తారం అంటే తొలగించడం. అంటే అర్థం మారిపోయింది. హర్త అనే దానికి ఒక అర్థము, అపహర్త అంటే తొలగించు అని అర్థం వచ్చింది. ఆపదాం అంటే ఆపదల యొక్క హర్తారం, తొలగించే వాణిని అని ఉంది. ద్వితీయలో ఉంది తొలగించే రాముని. ఇక్కడ రామం అంటున్నాం కదా, రామం ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి హర్తారం అనేది కూడా ద్వితీయ విభక్తి. ఆపదాం అపహర్తారం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అపహర్త అంటే ఏమిటి? अपहर्तारम मीन्स हरने वाला, दूर करने वाला, आपदों को दूर करने वाला, लेक संकटों को मिटने वाला, ఆపదలను తొలగించేవాడు. అటువంటి రాముడు. ఆపదాం అపహర్తారం. తర్వాత శబ్దం ఏమిటండి పద్మజ మేడం? సార్ తర్వాత దాతారం. దాత అనే దాతారం అనేది, దాత అనేది దాతృ శబ్దం. దాత మళ్ళీ అది కూడా రుకారాంతమే, ఇది అరుతోనే ఎండ్ అవుతుంది. ఓకే, అరుక అంతా పుల్లింగ శబ్దం దాతృ అనేది. దాతృ అనే తాలూకా ప్రథమ రూపము దాత. ఇద్దరుంటే దాతారౌ, దాతారః బహువచనం. అప్పుడు దాని ద్వితీయ రూపం ఏమవుతుంది? దాతారం. అంటే ద్వితీయ విభక్తిలో ఉంది, ఏకవచనంలో ఉంది. ద్వితీయ విభక్తి ఏకవచన రూపం. ఓకే, దాతృ అనే శబ్దమునకు ద్వితీయ విభక్తి ఏకవచన రూపం. ఓకే, అది ఏ లింగంలో ఉంది? పుల్లింగంలో ఉంది. ఎందుకు పుల్లింగంలో ఉంది? రాముడు కదా మనకి ఇక్కడ సబ్జెక్ట్. చెప్తోంది కదా. దాతారం ఎలా ఉండాలి? రామం ఎలా ఉందో దాతారం అలాగే ఉండాలి. రామం ద్వితీయలో ఉంది, దాతారం అనే ఉండాలి. ఆపదాం ఎందుకు? ఆపదల యొక్క అపహర్తారం, తొలగించు వాణిని. దాతా సర్వసంపదాం దాతారం. సెంటెన్స్ రాసుకుంటే సంపదాం దాతారం అని రాయాలి. సంపదాం అనుంది మళ్ళీ. అంటే ఏమిటి? సంపదాం అంటే ఆపదాం లాగే అది కూడా ఉంది కదా. సంపదాం సంపదల యొక్క, ఆపదల యొక్క నివారించేవాడు, సంపదల యొక్క దాతారం, ఇచ్చేవాడు. ఎటువంటి సంపదలు? సర్వసంపదం. మీరు ఏది కోరుకుంటే అది. సర్వశబ్దంలో విశ్వ సంపదలు. విశ్వమంతా సర్వము, సర్వమే విశ్వము అంటే బ్రహ్మము. సర్వము సమము విశ్వముకు అర్థం. అంటే విశ్వాన్నే బ్రహ్మాన్నే మీకు ఇచ్చేవాడు రాముడు. సర్వసంపదాం అంటే అన్ని సంపదలను దాతారం, ఇచ్చువాణిని. దాతృ అనే తాలూకా స్ఫుల్లింగ రూపం యొక్క ఏకవచన ద్వితీయ విభక్తి దాతారం. ఓకే, ఆపదాం అపహర్తారం, దాతార సర్వసంపదాం దాతారం. అంతేనా? ఇంకా ఏమిటి? ఇంకా ఆయన తలక గొప్పతనము లోకాభిరామం. అభిరామం. అభిరామం అంటే, రామం అంటే ఏమిటి? రామం అంటే అందరినీ రక్షింపచేసేవాడు. రామ శబ్దం తలక ప్రథమ రూపం ఏమిటి? రామః. రామౌ రామాః. అదే ద్వితీయ విభక్తికి వస్తే రామం రామౌ రామాన్. రామం అంటే రాముని, సింగులర్ నెంబర్, ద్వితీయ విభక్తి. ఓకే, రామం ఎటువంటి రాముడైనా అభిరామం. లోక శబ్దం ఏమిటి? లోక అనేటటువంటిది అకారాంత పుల్లింగ శబ్దం. లోకః, లోకౌ, లోకాః. ఓకే, ఇక్కడ అది ఎలా రాయాలి? విడగొడితే ఎలా వస్తుంది? లోకాః అభిరామం. లోకః అభిరామం అంటే లోకాభిరామం అని రావాలి. ఒక సింగులర్ తీసుకుంటే, ప్లూరల్ తీసుకుంటే లోకాః అభిరామం. రెండు తీసుకుంటే లోకౌభిరామం రావాలి. లోకాభిరామం అన్నారు
అంటే లోకాహ ప్లస్ అభిరామం. లోకాహ అంటే లోకములకు, రామం అంటే రాముని, అభిరామం. అభిరామం అభి అనే అభిరామం అనే అభి అని పెట్టేసరికి ఎలా ఎంతో లోకముల చేత రమిస్తున్నటువంటి వాడు అనే అర్థంలో అభిరామం. నెక్స్ట్ రామం అనేటటువంటి రాముని యొక్క ద్వితీయ రూపం రామం. దాన్ని ఏం చేయాలి? వాట్ యు వాంట్ టు డూ విత్ దట్ రామ? కాభిరామం సర్వసంపదం. శ్రీరామ భూయః భూయః అంటే పునః పునః, మాటి మాటికి, మళ్ళీ మళ్ళీ, అహం నేను, నమామి నమస్కరిస్తున్నాను. గణదేశం. వాట్ ఇస్ ద సెంటెన్స్ నౌ? నాగరత్నం గారు సింపుల్ సెంటెన్స్ మాట చెప్పండి. సింపుల్ సెంటెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ శ్లోక. వాట్ ఇస్ ద హూ ఇస్ ద సబ్జెక్ట్? రాముడు. అహం అండి. ఓకే ఓకే నేను లైన్ కదా సార్. ఓకే అహం నమామి. ఓకే, ఎవరిని అని ప్రశ్న వేస్తే ఎవరు? ఎవరిని అంటే అప్పుడు రాముడిని. రాముని. రాముని అంటే నేను రాముని నమస్కరిస్తున్నాను. మరల నమస్కారం. అహం రామం నమామి. దట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్ దేర్. అహం కైసే రామం? ఎటువంటి రాముని? లోకాభిరామం నమామి. లోకాభిరామం రామం నమామి. ఓకే, అంతేనా? లోకాభిరామం రామం నమామి. సర్వసంపదం దాతారం లోకాభిరామం రామం నమామి. అంతేనా? కాదు. ఆ సర్వం అడిగి తీసుకొచ్చి సర్వాపదం హర్తారం సర్వసంపదం దాతారం లోకాభిరామం రామం అహం నమామి. చూసారా? ఆ సర్వాన్ని పట్టుకెళ్ళి యూ కెన్ యూజ్ ఎల్స్వేర్ ఆల్సో. ఎక్కడెక్కడ వాడచ్చు ఆ సర్వాన్ని? సర్వసంపదం సర్వాపదం హర్తారం, ఆపదలు, లేకపోతే సర్వసంపదం దాతారం సర్వలోకాభిరామం. వెరీ గుడ్. అంటే ఆ సర్వాన్ని 3 సార్లు వాడుకోవచ్చు అక్కడ. బ్యూటీ అది. సార్ రాసి 3 సార్లు వాడుకో. కరెక్ట్. సర్వ ఆపదలను ఉపసంహరించువానిని, సర్వ సంపదలను ఇచ్చువానిని, సర్వ లోకములతో రమించువానిని రాముని నేను నమస్కరించుచున్నాను. ఏ లకారంలో ఉంది? నమస్కరించుచున్నాను. లట్లకారంలో ఉంది. ప్రొజెక్ట్ టెన్స్లో ఉంది. ఏ వచనంలో ఏ పురుషులో ఉంది? అది అహం అంటే ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషులో ఉంది. ఏ వచనంలో ఉంది? ఏకవచనం. అది శ్లోకాన్ని విశ్లేషించుకోవడం అంటే అది. ఏదో రాముడికి నమస్కరిస్తున్నాను, రాముడు లోకాభిరాముడు, తర్వాత ఆపదలను పోగొడతాడు, అది జనరల్ మీనింగ్ తెలియడం వేరు. వెన్ యూ యూజ్ ద సాంస్క్రిట్ యూ షుడ్ బి ఏబుల్ టు డిసైఫర్ లైక్ దిస్. First of all, what you have to do? What is the verb? What is the verb in this one? Namami. Namami. In which particular lakara it is there? Latlakara. Latlakara. Which particular purusha it is there? Uttama purusha. Namami, khadami, pathami, pibami అంటున్నాం కదా. ఉత్తమ పురుష. ఏ వచనంలో ఉంది? ఏకవచనం. కర్త ఎలా ఉండాలి అప్పుడు? ఏకవచనం. ఉత్తమ పురుష అయి ఉండాలి. ఉత్తమ పురుష ఏకవచనం కర్త ఏమిటి? అహం. అహం నమామి. అహం కిస్కో నమామి? రామం నమామి. రామునికి నమస్కరిస్తున్నాను. కైసే రామహో? ఎటువంటి రాముడు? లోకాభిరామం రామం నమామి. మామూలు ఒక లోకానికే సర్వలోకాభిరామం రామం. అంతేనా? ఆయన తాలూకా పవరు సర్వలోకాలతోనే రమిస్తాడు. అంతేనా? లేదే. సర్వాపదాంతరం అంటే సకల ఆపదలను పోగొట్టు, ఆపదలకు హర్తారం, దాతారం సర్వసంపద. అర్థమైందా? సింపుల్ గా ఉంటుంది సెంటెన్స్ శ్లోకం. బట్ ఇఫ్ యు నో ద సాంస్క్రిట్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ యూ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ కరెక్ట్లీ.
ఎన్నిసార్లు నమస్కరిస్తాను? ఒకసారి చేసి వదిలిస్తానా? భూయః 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 పునః అంటే ఎవర్. భూయః భూయః ఈజ్ ఈక్వల్ టు ఈవిఈఆర్, ఎవర్. ఎవర్, నిత్యం, సర్వదా అనే అర్థమే భూయః భూయః. ఓకే, భూయ భూయ టుగెదర్. భూయ అంటే పునః అన్నది. భూయ భూయ అని 2 మార్లు చెప్తే విడగొడితే భూయ భూయ అవుతుంది. భూయ భూయ కలిపితే ఎవర్ అని అర్థం. మాటి మాటిగా చెప్పొచ్చు కదండి. మాటి మాటికి ఎవర్. నా భూయో భూయో అన్నాను అనుకోండి, నా అన్న అనుకోండి, నెవర్. నెవర్. అది ఓకే. So this is the sentence. Now we'll try to see some conversation. వినండి మళ్ళీ ఇది. ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యనే కాన్వర్సేషన్ అనుకోండి, ఊహించండి. బస్ స్టాండ్లో కూర్చున్నారు. బస్ స్టాండ్ ఏంటంటారండి? బస్సును ఏంటంటారు? యానం. లోకయానం. యానం. యానం అంటే ప్రయాణ సాధనం. లోకయానం అంటే అందరూ ప్రయాణిస్తారు కాబట్టి బస్సు అన్నమాట. ఎక్కువ మంది చేస్తారు. లోకయానం. కార్యానం అంటే కారు. ఓకే, ద్విచక్రయానం సైకిల్, లోకయానం. బస్ స్టాండ్ అంటే శిక్ష నిస్థానం. స్థానం. నిస్థానం అంటే స్టాండ్. స్టాండ్. రైల్ నిస్థానం అంటే రైల్వే స్టాండ్ కాదు, అక్కడ రైల్వే స్టేషన్ అన్నమాట. ఓకే, లోకయాన నిస్థానం అంటే బస్ స్టాండ్. బస్ స్టాండ్ నందు అని చెప్పాలంటే మాట్లాడుకుంటే లోకానిస్తానే. నిస్థానే. లోకయాన నిస్థానే. ఇక్కడ ఈ కాన్వర్సేషన్ జరుగుతుంది. మీరు నేను అనుకోండి, భవాన్ కుత్ర గచ్చతి అని అడిగాను నేను. అహం లోకయా చెప్పండి. అహం లోకయా అహం లోక నిస్థాన్యానే. అంటే మీరు అంటే రెస్పెక్ట్, త్వం అని అనొచ్చు, కానీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడానికి భవాన్ కుత్ర గచ్చతి. అహం అనకాపల్లి గచ్చతి. భవాన్ అంటే మీరు, తమరు రా అంటే తమరు మీరు. ఎక్కడికి. పుత్ర అంటే ఎక్కడికి. కుత్ర గచ్చతి. భవాన్ కుత్ర గచ్చతి. ఓకే, త్వం అవుతే త్వం కుత్ర గచ్చసి. భవాన్ చెప్పినప్పుడు భవాన్ కుత్ర గచ్చతి, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు. ఓకే, ఆన్సర్ చెప్పండి. మీరు హైదరాబాదు వెళ్తున్నానని చెప్పాలి. మీరు చెప్పండి. అహం అహం హైదరాబాద్ గచ్చామి. అహం భాగ్యనగరం గచ్చామి. గచ్చామి. భాగ్యనగరం అంటే హైదరాబాద్, భాగ్యాలతో నిండి ఉంది అది. భాగ్యనగరం ఇంకో పేరు కదా హైదరాబాద్కి. అహం భాగ్యనగరం గచ్చామి. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి వేసాము? భవాన్ కుత్ర గచ్చతి, మీరు ఎచ్చటకు మీరు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? లేకపోతే మామూలుగా త్వం కుత్ర గచ్చసి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు. ఓకే, అహం భాగ్యనగరం గచ్చామి, నేను భాగ్యనగరానికి వెళుతున్నాను. నేను కూడా భాగ్యనగరమునకే. చెప్పండి నాగరత్నం. నేను కూడా భాగ్యనగరమునకే వెళ్తున్నాను అనేది ఇంప్లైడ్ అనమాట. అహమపి భాగ్యనగరం గచ్చామి. అహం భాగ్యనగరం మరి ఏవ. అక్కర్లేదు, చెప్పలేదు కదా ఆల్రెడీ. అదేలేండి. అహమపి భాగ్యనగరం ఏవ. భాగ్యనగరం ఏవ. నేను భాగ్యనగరం కూడా అంటున్నాం కదా. అదే నేను భాగ్యనగరం. కూడా అంటే అహమపి, అహమేవా నేను కూడా, అపి ఏవా నేను కూడా భాగ్యనగరం. అక్కడ ఏంటి వర్బ్ ఏమిటై ఉంటుంది? ఇంప్లైడ్ వర్బ్. వెళుతున్నాను అని అంటే ఏమిటై గచ్చామి. ఉంటుంది వర్బ్ చెప్పండి సంస్కృతంలో. గచ్చామి. 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 అహం కదా. అహం గచ్చామి. అదే గచ్చామి అన్నది ఇంప్లై అయిపోయింది. ఓకే, బస్సు ఎప్పుడు ఉన్నది అంటే ఎన్ని గంటలకు ఉందని. బస్సు ఎప్పుడు ఉన్నది. వాట్ టైమ్ ఈజ్ ది బస్. లోకయానం లోకయానం
ఎప్పుడు అనడానికి కదా. కదా ఉమ్. కదా అస్తి 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 కదా వర్తతే. కదా వర్తతే. లోకయానం కదా వర్తతే. వాట్ టైమ్ ఈజ్ ద బస్? బస్సు ఎప్పుడుంది వెళ్ళడానికి భాగ్యనగరంకి అని అతన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? 10 గంటల 15 నిమిషాలకు. 10 గంటల 15 అంటే 10:15. ఏమో పిఎమో చెప్పలే. 10 గంటల 15 నిమిషాలు పగలే 10 మాట్లాడుకుంటాం. గంటల 10 నిమిషాల కన్నా అంటే దశవాద దశవాదనే. సపాద దశవాదనే సపాద అంటే 15 minutes. పాదం. సపాద అంటే యాడ్ టు 10. 10 సపాద 10 కో 15 కలపమని. సపాద సపాద దశవాదనే. దశవాదనే. అంటే రాత్రి మా కూర్చుని వాళ్ళు అనుకుంటున్నాను ఎన్ని గంటలకు బస్సు అంటే 10:15కి అని చెప్పాడు ఈయన. అదే సరే, ఉదయం ఎప్పుడు వెళ్ళగలము? ఈ బస్సులో కూర్చుంటే బై వాట్ టైమ్ వీ విల్ రీచ్ ఇన్ ద మార్నింగ్? ఉదయం ఎప్పుడు వెళ్ళగలము? ఉదయం అనడానికి తెలియలేదు సార్. ప్రాతః. प्रातः ప్రాతః ఎప్పుడు అనడానికి ఇందాకలాగే కదా. వెళ్ళగలము ఫ్యూచర్ టెన్స్. గచ్చంతో వచ్చి వెళ్ళగలము. గమిష్యామి గమిష్యామహ. ఇద్దరం కదా వెళ్తున్నాము. గమిష్యామః గమిష్యామహ అంటే ఈ బస్సు ఎన్ని గంటలకు వెళ్తున్న వాళ్ళందరూ ఎన్ని గంటలకు వెళ్తారు అని అడుగుతున్నాడు. ఎన్ని గంటలకు వెళ్ళగలను అని అడగాలనుకున్నప్పుడు ఇలా చెప్తారు. ప్రాతః కదా గమిష్యామః. గమిష్యామహ అన్నది ప్లూరల్లో ఉంది. గమిష్యామి అంటే సింగులర్. గమిష్యామహ అంటే వెళ్ళగలం. 5:15 గంటలకు వెళ్తాం. 5:15. 5 అంటే పాదేన పంచ. 5 అంటే పంచ. పంచవాద పంచవాదేనా అంటే 5 గంటలు. పంచవాద అంటే 5 గంటలు. దాంట్లో తక్కువ. పావు తక్కువ అంటే పావుకి ఏంటంటారు? పాద కదా. పాదో నా పాదోన లెస్ దాన్ 1 పాద. పాదోనా. సపాద అంటే మోర్ దాన్. పాదోనా అంటే పాదోన పంచవాదని పాదోన పంచవాదనే గమిష్యామః. గమిష్యామః ప్లూరల్లో చెప్పు. ఇద్దరు కలిగి మాట్లాడుకుంటున్నారు కదా. ఓకే. అక్కడ మీకు ఎవరున్నారు? అక్కడ భాగ్యనగరం వెళ్తున్నారు. సరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు అని అడుగుతున్నారు. అక్కడ మీకు కేసంతి తత్ర కేసంతి. తత్ర మీకనా? మరి మీకొద్దు. ఓకే. మీకు. త్వం అంటే నీవు. మీకు అంటే షష్ఠీ విభక్తి. త్వం బదులు ఇక్కడ భవత్ అని భావాన్ని మొదలెట్టాం కదా. భావానికి షష్ఠీ విభక్తి భవతః. ఓకే. తత్ర భవతః కేసంతి. అక్కడ మీకు ఎవరో ఉన్నారు. అక్కడ నా తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి పద్మజ మేడం. అక్కడ నా తల్లిదండ్రులు ఉన్నారు. तत्र నా అంటే నా యొక్క అంటే మమ. మమ మాతాపిత मम తల్లిదండ్రులు అని చెప్పడానికి సంస్కృతంలో తల్లి అంటే మాత, తండ్రి అంటే పిత. पिता మాతా పిత ద్వంద్వ సమాసం చేస్తే ఇద్దరు కదా. ఇద్దరు ఉంటే ద్వివచనాలు ఎలా చెప్తాం? జగత్పితరవు అన్నాం కదా. మాతా పితరవు. తత్ర మమ మాతా పితరవు. माता पितरौ అక్కడ నా अस्ति తల్లిదండ్రులు ఉన్నారు. अस्ति మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు భవాన్. అత్ర ఇక్కడ అంటే అత్ర ఏం చేస్తున్నారు? కిం కుర్వంతి. కిం కిం కరోతి. కిం కరోతి. భవాన్
అత్ర కుర్వంతి అంటే చేయబడుతున్నారు. కిత్ కరోతి కరోతి. మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? కరోతి. నేను న్యాయాలయమునందు పనిచేయుచున్నాను. నేను ఇక్కడ న్యాయాలయమునందు పనిచేయుచున్నాను. నేను అహం ఇక్కడ న్యాయాలయే అత్ర అహం అంటే ఇక్కడ కదా. అత్ర న్యాయాలయే న్యాయాలయమునందు సప్తమి. న్యాయాలయే పని గృహేలగా న్యాయాలయే పని కార్యం చేయుచున్నాను. ప్రథమ ఏకవచనం అండి, పుల్లింగం. ప్రథమ ఏకవచనం కరోమి పుల్లింగం ఉండదు. ప్రథమ కరోమి. ఏకవచనం ప్రథమ కరోమి. విభక్తి. కరోమి కరు. నేను ఇక్కడ న్యాయాలయంలో పనిచే. అహం అత్ర న్యాయాలయే కార్యం కరోమి. మీరెందుకు వెళ్తున్నారు? వై ఆర్ యూ గోయింగ్ ఆర్ వై డూ యూ గో? రెండింటికి ఒకటే ఇక్కడ. ఆర్ గోయింగ్కి డూ గో, వై యూ గో అన్నదానికి ఒకటే. భవాన్ కిమర్థం గచ్చతి? బ్యూటిఫుల్. భవాన్ మీరు, కిమర్థం ఏమి పని మీద, ఏమి ప్రయోజనముల కోసము, ఎందుకు అన్నమాట. కిమర్థం గచ్చతి, భవాన్ గచ్చతి. అదే త్వం అయితే గచ్చసి గచ్చసి. త్వం కిమర్థం గచ్చసి అని చెప్పి భవాన్ ఉంది కాబట్టి గచ్చతి అనే వాడుకోవాలి. అక్కడ నా భార్య ఉన్నది. అక్కడ అత్ర అత్ర తత్ర. తత్ర అంటే ఇక్కడ. మమ తత్ర మమ అంటే అక్కడ. అక్కడ కళత్రం అస్తి మమ కళత్రం తత్ర. కళత్రం అస్తి. నా అంటే మమ మై. మై అంటే మమ. తత్ర మమ భార్య భార్యా కళత్రం భార్యా అస్తి. అయితే కళత్రం అస్తి. ఓకే. మీరు ఇక్కడ ఏమి చేయుచున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అంటే ఈ ఊళ్ళో ఏం పని చేస్తున్నారు? ఆయన ఏం చెప్పాడు? నేను న్యాయాలయంలో పనిచేస్తున్నాను. ఈయన ఎక్కడ పని చేస్తున్నాను ఆయన అడిగాడు ఇతన్ని. మీరు ఇక్కడ ఏమి చేయుచున్నారు? మీరంటే భవాన్ అత్ర కిం కరోతి? భవాన్ ఇక్కడ ఏమి చేయుచున్నారు? అత్ర అత్ర కిం కిం కరోతి? కిం కరోతి. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నేను ఇక్కడ ప్రభుత్వపు పని నిర్వహించుటకు వచ్చి తిని. ఐఎమ్ నాట్ ఎ రెసిడెంట్ హియర్. ఐ కేమ్ హియర్ టు డూ గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్. నేను అహం అహం ఇక్కడ, ఇక్కడకు, అత్ర అత్ర అత్ర, సర్కారు. కుత్ర, తత్ర ఇవన్నీ అవ్యయాలు. వాటికి ఏమిటంటే ద్వితీయ ప్రథమ ఉండవు. ఇక్కడకు అన్న అత్రవే, ఇక్కడ అన్న అత్రవే, ఇక్కడతో అన్న అత్రవే, ఇక్కడ కంటే అన్న అత్రవే. అవి ఏం కదా. నేను ఇక్కడకు, అహం అత్ర ప్రభుత్వ పని మీద వచ్చాను. ప్రభుత్వపు. ప్రభుత్వం అనే మాట వాడొచ్చు కదా సార్. ప్రభుత్వం వాడుకోవచ్చు. ప్రభుత్వ కార్యం, బుద్ధ కార్యే పని. ప్రభుత్వ కార్య నిర్వహించుటకు. నిర్వహణ కదా, నిర్వహణార్థం. జీవనార్థం జీవనార్థం వచ్చి తిని పాస్ట్ టెన్స్. ఆగచ్చు ఆగతం. ఆగచ్చు ఆగత్. ఆగతం. నేను ఇక్కడ ప్రభుత్వ కార్యము ఈ ఆగతం తీసేసి తా ప్రత్యయంతో చెప్పండి. ఆగతవాన్ కూడా చెప్పొచ్చు. ఆగతవాన్ ఆగత ఆగత ఆగలేదు. గత గత గత. గత ఆగతవాన్ అంటే ఇంకో ప్రత్యయం. అలా కూడా చెప్పచ్చు. వచ్చి ఉంటిని అని. భాగ్యనగరంలో మీరు ఎక్కడ ఉంటున్నారు? భాగ్యనగరంలో అంటే భాగ్యనగరే భవాన్ భాగ్యనగరే భవాన్ ఎక్కడ అంటే కుత్ర కుత్ర పుత్ర అస్తి
వర్తంతే ఉంటున్నారు. స్థి అంటే ఉన్నారని అర్థం. ఉంటున్నారు అంటున్నాం అంటే వర్తంతే కంటిన్యూషన్ కోసం. అహం నేను రైలు స్టేషన్కు ప్రక్కనే ఉంటున్నాను. అహం బస్సు స్టేషన్కి ఏంటన్నాం? లోకయానం. లోకయాన నివాసం, లోకయాన నిస్థానం. నిస్థానం అన్న నిస్థానం. ధూమశకట నిస్థాన. ధూమశకట నిస్థానమునకు అంటే షష్ఠీ విభక్తి కదా. నిష్ఠానస్య సమీపే. సమీపే లేదా పార్శ్వత ప్రక్కనే. సమీపే అని కూడా దగ్గరలో అనొచ్చండి. అంటే సమీపే అని చెప్తాము. పార్శ్వత అంటే పక్కనే. పార్శ్వత ఏ విభక్తిలో ఉంది? షష్ఠి. 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 నిస్థానస్య ఏ విభక్తిలో ఉందో పార్శ్వత అదేలో ఉంది. సేమ్ ఉంటుంది సార్. తిష్టామి ఉంటుంది. ఉన్నాను. ఉన్నాను తిష్టామి. నేను అహం తిష్టామి. ఓకే. బస్సు వచ్చినది. మాటల్లో బస్సు వచ్చింది. బస్సు వచ్చినది. లోకయానం గతం. లోకయానం వచ్చినది. ఆగతం. ఆగతం రైట్. ఆగతం Hmm. నపుంసకలింగం. లోకయానం ఆగతం. లోకయానం ఆగతం అని చెప్పినప్పుడు ఎక్కడికి వచ్చింది, ఏమిటి, ఎవరు తీసుకొచ్చారు ఏం చెప్పలేదు. ఇంపర్సనల్ వాయిస్లో ఉంది. బస్సు వచ్చినది అని ఉంది. ఇంపర్సనల్ వాయిస్లో ఉంటే ఎలా ఉండాలి? ఇక్కడ ఈ గత్వా ప్రత్యయం చేస్తే ఎప్పుడు నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. గమ్కి ఏమిటి ఎలాంటిది? గతం. ఆగతం అని చెప్పిన గతం అని కూడా ఈ ప్రత్యయం చేర్చిన టైప్. ఓకే. మీ సంచి ఎక్కడ ఉన్నది? వెర్ ఈజ్ యువర్ బ్యాగ్? మీ సంచి అంటే మీ యొక్క సంచి అంటే తృతీయ విభక్తి కదా. మీ యొక్క షష్ఠీ విభక్తి. మీ యొక్క సంచి. భవతః. భవాన్ భవతః. భవతః అంటే మీ యొక్క. సంచికి ఏమిటంటాం? స్యూతః. స్యూతః ప్రథమ ఫాము సింగులర్ నెంబరు స్యూతః. మీ సంచి. భవతః స్యూతః ఎక్కడ ఉన్నది? కుత్ర అస్తి. ఎందుకంటే స్యూతః అనేటువంటిది నపుంసకలింగ శబ్దం కాబట్టి అస్తి. భవదీయ అనకూడదా సార్? ఆ? భవదీయ అనకూడదా? భవదీయ అనొచ్చు. భవతః అంటేనే చాలు. భవదీయ అంటే మీకు చెందినటువంటి అని అర్థం. దీయ ప్రత్యయం వస్తుంది. ఇంకా మదీయ, భవదీయ, త్వదీయ, అస్మదీయ, యుష్మదీయ ప్రత్యయం వేరే వస్తుంది. భవతః అది నేర్చుకునే వరకు భవతః పెట్టుకోండి. ఓకే. ఇక్కడే పెట్టాను అంటే అత్రైవ అత్రైవ స్థాపితవాన్. స్థాపితః. అత్రైవ స్థాపితః ఇక్కడే పెట్టాను. కోవా నీతః. కోవా నీతః. ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఈతః అంటే తీసుకెళ్ళిపో. ఎవడో కొట్టేశాడు. ఎవడో పట్టుకున్నాడు. కోవా నీతః. ఇప్పుడు ఏం చేయాలి? పట్టుడు. కిం కరిష్యామి. ఇప్పుడు రైట్ నౌ అనడానికి ఏం చెప్పాను? అచ్చా ఇదానీం అధునా. అధునా. ఇదానాం అంటే ఈ రోజు. అధునా అంటే రైట్ నౌ. అధునా కిం కరోతి. కిం కర్తవ్యం. కిం కర్తవ్యం. ఏమి చేయవలెను. కిం కర్తవ్యం. కిం కరోమి అంటే ఏమి చేస్తాను అని. కిం కర్తవ్యం, వాట్ ఈస్ మై యాక్షన్. ఓకే. అంటే ఆయన నాకు ఒక అక్కడే పెట్టాను, ఎవడో పట్టుపోయినట్టున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ఇతను. అంటే చింతా మాస్తు.
డోంట్ వర్రీ. Don't worry. విచారించవద్దు. చింతామాస్తు, చింతామాస్తు, డోంట్ వరీ. శూతే అంటే సంచిలో సంచి యందు బ్యాగ్ లో ధనం ధనం నాస్తి, డబ్బు కించిదపి నాస్తి, ఇదపి నాస్తి, ఏమీ లేదు. కొంచెం కూడా లేదు. లేదు. కేవలం వస్త్రద్వయం అస్తి. 2 వస్త్రాలు, కేవలం 2 వస్త్రములు మాత్రమే. ఓన్లీ కేవలం వస్త్రద్వయం, 2 బట్టలు ఉన్నాయి. 2 బట్టలు పెయిర్ ఉన్నాయి. ఆఫ్ క్లోత్స్. రెండు బట్టలే, ఒక జత బట్టలు ఉన్నవి. వస్త్రద్వయం అస్తి. ఓ చొక్కా ఓ ప్యాంటు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఏం లేవు. చింతామాస్తు. చింతానాస్తి. చింత నాస్తి. సరే, అస్తు, అస్తు అయింది, బాగుంది. ఓకే, ఎక్కడ ఎక్కువే ఏం పోలేదు. బస్సు ఎక్కడానికి వెళదామా? బస్సు వచ్చింది కదా, ఆగతావా అని అన్నాం కదా, ఆగతాం అన్నాం కదా. వెళదామా బస్సు ఎక్కుటకు? హలో, డిడ్ యూ అరైవ్? హలో మేడం, డిడ్ యూ అరైవ్? ఐఎమ్ ఓపెనింగ్, సారీ, ఐఎమ్ ఓపెన్. ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్. ఇక్కడ ఏమీ లేదు. ధనం ఎక్కుదాం, బస్సు ఎక్కుదాం అంటే గచ్చామోవా లోకయానం ఆరోహణార్థం. లోకయానం బస్సు ఆరోహణార్థం ఎక్కడానికి గచ్చామోవా వెళదామా అని ప్రశ్న. గచ్చామహ వెళదాము, క్లోజ్ చేస్తుంది.